ఎమ్మెల్సీలపై గురి నల్గొండకు గుత్తా అమిత్. హైదరాబాద్ రంగారెడ్డి సీటు కోసం బిగ్ ఫైట్ స్వయంగా పరిశీలిస్తున్న సీఎం రేవంత్. రేసులో సంపత్ కుమార్, సామ రామ్మోహన్ రెడ్డి, బొంతు రామ్మోహన్. నల్గొండ వరంగల్పై బీఆర్ఎస్, హైదరాబాద్పై బీజేపీ కన్ను. త్వరలో గవర్నర్ కోట ఎమ్మెల్సీలు కూడా అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు ఈ ఎమ్మెల్సీలు అయితే వీళ్ళ పేరు వినిపిస్తూ ఉంది మనకు. సంపత్ కుమార్, అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, వీళ్ళందరి పేరు కూడా వినిపిస్తూ ఉంది. మనం చూద్దాం మరి వీళ్ళకి ఇందులో ఎవరికి వస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు, ప్రచారం సుదీర్ఘ ప్రయాసాలతో కూడుకున్న కార్యక్రమం కావడంతో దీనిపైన ఖండిస్తున్న ప్రధాన పార్టీలు ఏడాది ముందుగానే, కనీసం 6 మాసాల ముందుగానే స్పష్టత ఇవ్వడం ఆనవాయితీగా ఉంది. అలాంటి వారినే విజయం పలకరిస్తుంది. చివరి దాకా తటపటాయించిన వారు వెనుకబడుతున్నారు. నల్గొండ ఎమ్మెల్సీ విషయంలో కాంగ్రెస్ ముందస్తు ఖరారుతో లాభపడగా కరీంనగర్లో చివరి దాకా సాగదీసి బోల్తపడింది. ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలు స్వతహాగా కాంగ్రెస్కు కంచుకొట్టరు. ఇందులోనూ ఒకటి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గెలిచి ఉండడంతో ఈ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి ప్రస్తుత డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పేరు వినబడుతుండగా ఇంకా అనేక మంది నేతలు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటి నుండే నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ప్రధానంగా సోషల్ మీడియా చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి పేరు వినబడుతుండగా 2 ఎమ్మెల్సీలో ఒకటి రెడ్డికి, మరొకటి బీసీ లేదా ఎస్సీ వర్గానికి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్లు కూడా వినబడుతున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సోషల్ మీడియా వ్యూహాలు కూడా ఎంతో కీలకం. దీంతో సోషల్ దూకుడుగా కూడా కీలకంగా మారుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. నల్గొండపై బీఆర్ఎస్, హైదరాబాద్పై బీజేపీ కన్ను అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ఈ ఏడాది గవర్నర్ కోట ఎమ్మెల్సీలు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ మనం చెప్తా ఉన్నాం. దాంతోపాటుగా నల్గొండపై బీఆర్ఎస్, హైదరాబాద్పై బీజేపీ కన్ను అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో చూద్దాం మరి ఎవరిని వరిస్తుంది. ఎమ్మెల్సీలపై గురి పెట్టడం జరిగింది, మరి ఎవరికి ఇస్తారు, దాంతోపాటుగా గవర్నర్ కోట పదవి పోస్ట్ ఎవరికి ఇస్తారనేది కూడా మనం చూడాలి. నాడు అక్రమం, నేడు సక్రమమా? నాడు అక్రమమైంది, ఇలా సక్కగా ఎట్లయితుంది అనేది ఇక్కడ మనకి ప్రశ్న. పీరం చెరువు బఫర్ జోన్ ఆక్రమణ, ఇరిగేషన్ రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలు, పత్తాలేని హైడ్రా. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు స్నేహిత బిల్డర్స్ అని చెప్పేసి సర్వే నెంబర్ 24A1/2 అని చెప్పేసి ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఉంది. సో ఇది చూద్దాం వార్త. నాడు అక్రమాన్ని అధికారులు అడ్డుకున్నారు, నేడు సక్రమం అంటూ అనుమతులు జారీ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బండ్లగూడ జాగీర్ సర్కిల్ పీరం చెరువు బఫర్ జోన్ ఆక్రమించిన అక్రమార్కులు దురాక్రమణకు తెగబడ్డారు. చెరువులు, నాలాలు, కుంటలను కాపాడాలనే సంకల్పంతో కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి పూర్తి స్వేచ్ఛను అప్పగించింది. హైడ్రా అధికారులు సైతం కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. ఎన్ని చట్టాలు తెచ్చినా అవినీతి అధికారుల ధనదాహానికి అవి వెలవెలబోతున్నాయి. రియల్టర్లు విసిరిన కాసులకు కకృతి పడి పీరం చెరువు బఫర్ జోన్లో ఉన్న స్నేహిత బిల్డర్స్కి ఎన్ఓసి జారీ చేసి ఇరిగేషన్ చట్టాలకు తూట్లు పొడిచారని బహిరంగ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇది కథ. రియల్టర్లు విసిరిన కాసులకు కకృతి పడి ఏం చేసిరు, ఆ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఆ చెరువు బఫర్ జోన్లో ఉన్నప్పటికీ కూడా దానికి ఎన్ఓసీలు ఇచ్చిరట. ఎవరికి? స్నేహిత బిల్డర్స్కి. అంటే చట్టాలకు తూట్లు పొడిచినట్టే కదా, ఇప్పుడు ఏదైతే మహాపత్రికలు వచ్చినట్టుగా. ఇరిగేషన్ ఎన్ఓసీతో సదరు బిల్డరు పెట్రోల్ బంకును ఏర్పాటు చేయడానికి నిర్మాణ అనుమతులు పొందడం అవినీతి అధికారుల ధనదాహానికి పరాకాష్ఠగా నిలుస్తుంది. చూద్దాం పూర్తిగా వార్త. పెట్రోల్ బంకులు కడతారట, ఆక్రమణ చేసి దానికి పర్మిషన్ లేకపోయినా ఎన్ఓసీలు ఇచ్చి మీరు కట్టుకోరి, మీరు చేసుకోరు ఇక్కడ అని చెప్పేసి ఎన్ఓసీలు ఇచ్చారు.
మరి హైడ్రా ఏం చేయట్లేదు అనేది ఇక్కడ ప్రశ్న. ఇక గతంలో మహాపత్రిక ప్రచురించిన వార్త స్నేహిత బిల్డర్సా మజాకా అని చెప్పేసి ఇదే వీరిపైన మహాపత్రిక ఇలాంటి వాటిపై అస్సలు తగ్గట్లేదు, ఉపేక్షించేదే లేదు. ఎక్కడ ఆడ కబ్జా పెడితే, ఎక్కడ అనుమతి లేకుండా యూనివర్సిటీలు తెచ్చుకుంటే, ఆక్రమణ ఇస్తే అక్కడ ఏఎన్ఎన్ తెలుగు మహాపత్రిక అక్కడ వాలిపోతుంది. ఈ భయం అయితే మనం ఆ రియల్ ఎస్టేట్, ఆ రియల్టర్లు, ఆ దందాలు చేసే వాళ్ళకైతే ఈ భయం కలిగించేది మహాపత్రిక. ఎందుకంటే గతంలో మనం ఎన్నో వార్తలు ప్రచురించినాం, దానికి సొల్యూషన్ కూడా చూపించింది మహాపత్రిక ఏఎన్ఎన్ తెలుగు సంయుక్తంగా. పీరం చెరువు బఫర్ జోన్ను ఆక్రమించి అడ్డాదారులు అనుమతులు పొందిన వారిపై చర్యలేవని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేసి సర్వే నెంబర్ 24/A/2లో గల భూమి పీరం చెరువు బఫర్ జోన్లోనే ఉందని నిర్ధారించి ఎన్ఓసీలు నిరాకరించారు. ఓ మాజీ మంత్రి తనయుడు బావమాది అంటూ అధికారులను మచ్చిగా చేసుకొని అడిగినంత ముడుపులు ముట్టాయి చెప్పి అడ్డదారిలో బండ్లగూడ జాగీర్ సర్కిల్ నుండి దర్జాగా అనుమతులు పొందడం అధికారుల అవినీతిని ఎత్తి చూపిస్తుంది. ఇప్పటికైనా హైడ్రా అధికారులు స్పందించి పీరం చెరువు బఫర్ ఆక్రమణపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బఫర్ను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. సో ఇది జరిగేంత వరకు ఇది హైడ్రా అధికారులు, సంబంధిత అధికారులు స్పందించి వారిపైన చర్యలు తీసుకొని దానికి అడ్డుపడే వరకు మహాపత్రిక పోరాటం ఆగదు. ప్రతిరోజు కూడా ఈ స్నేహిత బిల్డర్స్ గురించి మనం వార్తా కథనాన్ని ప్రసారం చేస్తూనే ఉంటాము, వాళ్ళు అధికారులు స్పందించే వరకు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గండిపేట మండలం బండ్లగూడ జాగిరి పీరం చెరువు బఫర్ జోన్ దురాక్రమణకు గురైంది. సర్వే నెంబర్ 24/A/2 స్నేహిత బిల్డర్స్ పేరుతో బఫర్ జోన్ను ఆక్రమించారు. అంతేకాకుండా పక్కనే ప్రవహిస్తున్న నాలాను సైతం చెరపట్టారు. HMDA లేక్స్ మ్యాప్లో గుర్తించిన ప్రకారం పీరం చెరువు ఐడి నెంబర్ 2933గా ఇరిగేషన్ రికార్డుల బట్టి తెలుస్తుంది. దీని విస్తరణ 30.801 ఎకరాలు కాగా ఫుల్ ట్యాంక్ లెవెల్ 1848.458 FTL మీటర్లుగా ఇరిగేషన్ అధికారులు నిర్ణయించి 24 మీటర్ల మేరకు బఫర్ జోన్ హద్దులు ఏర్పాటు చేశారు. సర్వే నెంబర్ 24/A/2లో గల భూమి సుమారు 1400 గజాలు పూర్తిగా బఫర్ జోన్లో వస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇదే స్థలంలో ట్రాక్టర్లతో మట్టిపోసి నింపుతుండగా అప్పటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరసింహ గౌడ్ అడ్డుకొని ఆక్రమణదారులపై కేసు నమోదు చేశారని, అప్పుడు ఆక్రమణ బఫర్లో ఉందని తెలిసిన రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు మరి ఇప్పుడు చక్కగా ఉందని చెప్పేసి ఎట్లా చెప్తారు? అప్పుడు ఇన్స్పెక్టరే అడ్డుకున్నాడట, ఆక్రమణ అడ్డుకొని కేసులు పెట్టిండట. అది ఆక్రమణ జరిగింది, అది బఫర్ జోన్లో ఉందని చెప్పేసి రెవెన్యూ చెప్పారట, ఇరిగేషన్ అధికారులు చెప్పారట. ఇప్పుడు మరి అదే రెవెన్యూ అధికారులు, అదే ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు అది చక్కగా ఉంది, సూటి ఉన్నది, ఇలాంటి వంకలు లేవు అని చెప్పేసి ఇదే అధికారులు చెప్తున్నారు. అది ఎట్లా అవుతుంది? అది ఏ విధంగా అవుతుంది? అప్పుడు వాళ్ళే కదా ఇది చక్కగా లేదు అని చెప్పేసి చెప్పింది, ఇప్పుడు మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ముట్టినట్టున్నాయి, ముడుపులు ముట్టినాయి, ఎన్ని వసూలు ఇచ్చిర్రు, మనకు వస్తాయి అయిపోయాక అంతే. ఇవి అనుమతులు లేకుండా 2 బోర్లు వేసిరట. ఈ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేస్తే నేటి వరకు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదట. లంచాలు మింగి అక్రమార్కులకు రాచబాట వేశారని స్థానిక ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అసలు ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇన్ని మీడియా ఛానల్ వచ్చినాయి, ఇన్ని డిజిటల్ మీడియా వచ్చింది, ఇన్ని శాటిలైట్ ఛానల్ ఉన్నాయి, ఇన్ని కెమెరాలు, ఇన్ని ఫోటోలు ఉన్నాయి, అరచేతిలో మొత్తం మనకు ప్రపంచం కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి టైంలో కూడా ఏ విధంగా వీళ్ళు ఇంత యథేచ్ఛగా వీళ్ళు కబ్జాలు చేస్తూ ఉన్నారు ఈ విధంగా? అంటే మరి అధికారులు కూడా డబ్బులు వస్తున్నాయి కానీ బయట అందరికి తెలుస్తుంది, మరి మా పేరు బయటకు పోతుంది, మా ఉద్యోగాలు ఉంటే ఓడిపోతాయో అనే భయం లేకుండా డబ్బులు, లంచాలు, డబ్బులు ఇస్తే చాలు. నెల నెల జీతం ఏం సరిపోతుంది? వీళ్ళు ఇచ్చే డబ్బులు ఒకేసారి ఇస్తున్నాడు, లైఫ్ టైం సెటిల్మెంట్ లాగా ఉంటుంది. చూద్దాం మరి హైడ్రా అధికారులు, ఆ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర, భగ్నం చేసిన ఇంటెలిజెన్స్, కుట్ర వెనుక డిఎంకే నేతలు. ఇగో ఇది కథ కాదు, నిజంగా నేను ఫస్ట్ నమ్మలేదు, మొన్ననే కదా చేసింది, ఎవరు చేస్తారని చెప్పేసి అనుకున్నా. అక్కడ టీవీకే ఎమ్మెల్యే ఎవరు
ఇళయరాజాకు కొన్ని కోట్లు ఇచ్చి నువ్వు స్పీకర్కి సపోర్ట్గా సంతకం పెట్టకని చెప్పేసి చెప్పారట. దాంతోపాటుగా మరో 15 మంది టీవీకి ఎమ్మెల్యేను కొనే ప్రయత్నం చేసిరట. ప్రభుత్వం కూలగొట్టి ఎందుకు అవసరమా ఇది? ఎందుకు? కనీసం ఒక సంవత్సరం అయినా చూడాలి. ఒక యువకుడు, ఒక సినీ నటుడు, సామాజిక స్పృహ ఉన్నాడు, సామాజిక సేవ చేసినాడు. గతంలో సినిమా హీరోగానే అటు పని చేసుకుంటూనే ఎంతోమందికి సేవలు అందించాడు. చూద్దాం, పరిపాలన కూడా కాస్త కొత్తగా వెళ్తున్నాడు, కాస్త హుందాగా ప్రవర్తిస్తున్నాడు. అదే కనీసం ఒక సంవత్సరమైన టైం ఇవ్వాలి కదా. ఆయన పైన ఇంకా విమర్శలే స్టార్ట్ చేయలేదు, వీళ్ళు వెనకాలకెళ్ళి కుట్రలు చేస్తారట. ఎవరో మాజీ మంత్రి ఏదో పేరున్నది, ఆయనతో పాటుగా డిఎంకే